పండగ పూట కూడా మంచు బ్రదర్స్ వివాదం, మంచు కుటుంబపు వివాదం అన్నటువంటిది మళ్ళీ మీడియా ముందుకి మళ్ళీ రచ్చే. పెద్ద మనిషిలో వ్యవహరించాల్సినటువంటి మోహన్ బాబులో పెద్దరికం కనిపించదు. బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి విష్ణు ఆ బాధ్యత పక్కన పెట్టేస్తుంటాడు. ఆ వ్యవహారాన్ని బాధ్యతగా సెటిల్ చేసుకోవాల్సినటువంటి మనోజ్ అదే బాధ్యతని పక్కన పెట్టేస్తారు. ఓవరాల్గా ఇంటి లోపల జరగాల్సినటువంటి గొడవ అంతా రోడ్డు మీద జరుపుకుంటారు. తన్నుకుంటారా, కొట్టుకుంటారా, కొట్టించుకుంటారా, కర్రలు పట్టుకుంటారా, ఏమైనా చేసుకుంటారు. విషయం ఏంటి? మంచు మనోజ్కి 10 వేసులు కూడా ఇవ్వకూడదు అన్నటువంటిది విష్ణు ఫీలింగ్. విష్ణు ఫీలింగే మోహన్ బాబు ఫీలింగ్, లేదా మోహన్ బాబు ఫీలింగే విష్ణు ఫీలింగ్. అదే సందర్భంలో మనోజ్ను కూడా చూసుకోవాలన్నటువంటిది మోహన్ బాబు గారి భార్య ఫీలింగ్. అలాగే దగ్గర కలపాలన్నటువంటిది ఆమె ఫీలింగ్. ఆమె ఫీలింగ్ని ఇక్కడ వ్యతిరేకంగా సృష్టించడంలో విష్ణు సక్సెస్ అయ్యాడు. ఫైనల్గా జరుగుతున్నది ఏంటి? మొన్న హైదరాబాదు కేసులు, అరెస్టులు, ఆ తర్వాత సుప్రీంకోర్టులు, బెయిళ్లు. ఇప్పుడు మళ్ళీ కొత్తది వచ్చింది. మనోజ్ అక్కడ రంగంపేటలో జరిగేటటువంటి కుటుంబం మొత్తం ప్రతి ఏడాది పార్టిసిపేట్ చేసేటటువంటి కార్యక్రమానికి వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ వెళ్ళేటటువంటి సందర్భంలో కనుమ రోజు కాబట్టి పెద్దలకి నివాళులు అర్పిస్తారు కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ సమాధుల దగ్గర నివాళులు అర్పించడానికంటూ ఆ కాలేజ్ దగ్గరికి వెళ్తానన్నాడు. అక్కడ అడ్డుకునే ప్రయత్నం. ఆ లోపలికి వెళ్తే మళ్ళీ అక్కడ సెటిల్ అవుతాడని. ఇంటి దగ్గర ప్రాబ్లమే, ఇక్కడ ప్రాబ్లమే. మనోజ్ని కంటిన్యూ చేయడం అన్నటువంటిది, మనోజ్కి పైసా ఇవ్వడం ఇష్టం లేనప్పుడు మోహన్ బాబు ఆస్తులు రాసి ఇచ్చేసి అధికారంగా అనౌన్స్ చేస్తే ఏ గొడవలేదు. అదే సందర్భంలో అది ప్రజల ముందు చులకనవుతుంది. పోనీ అలాగని సమస్య పరిష్కరిస్తాడంటే ఆయన పరిష్కరించడు. అహం ఆయనకి అడ్డుకుంటుంది, తన ఆస్తి అన్నటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు ఫైనల్గా మనోజ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ పెద్ద ఎత్తున పోలీసులు, మళ్ళీ పెద్ద ఎత్తున బౌన్సర్లు. ఒక కుటుంబపు గొడవ సమాజపు గొడవగా, ఒక కుటుంబ గొడవ పోలీసుల గొడవగా, ఒక కుటుంబపు గొడవ అనేటటువంటిది ఎవరెవరితో గొడవలాగా సాగుతున్నటువంటి ఆయన మరొకసారి వెలుగు చూసింది. మీడియా అంతా దాని చుట్టూ తిరగడం. మంచువారి కుటుంబపు గొడవ మామూలు జనాలకు ఏం అవసరం అంటే బిగ్ బాస్లనే ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఇదెందుకు ఫాలో అవ్వరు అన్నటువంటి రూట్లో చూడడం అవుతుంది. ఈ వ్యవహారానికి ఈ దఫాన్న ముగింపు పలుకుతారో లేదో చూడాల్సి ఉంది.